హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా చిన్ననాటి గోంగూర పప్పు ఏ విధంగా చేసేవాళ్ళో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా పచ్చి పల్లికాయలు అనేది ఒలిచేసుకున్నాను అన్నమాట. పల్లీలు అనేది పక్కకి ఒలిచి పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఎర్ర గోంగూర 3 సార్లు ఉప్పు నీళ్ళల్లో బాగా మంచిగా కడిగేసిన తర్వాత ఈ విధంగా స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో గోంగూర వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి మనం ఒలిచి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసి మనకు గోంగూర పప్పు సరిపడే పచ్చిమిర్చి కూడా వేసేసి ఈ విధంగా కిందికి మీదికి కలుపు వేసుకోవాలి. ఆవిరి మీదనే గోంగూర అనేది కొంచెం ఉడుకుతుందన్నమాట. ఇంకా కొంచెం మెత్తబడడానికి పల్లీలు కూడా ఉడకనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను పసుపు అనేది వేసేసుకుంటున్నాను. మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసాను అనమాట. ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి చెక్క లవంగ ఒక ఇలాచీ వేసేసాను. ఈ విధంగా చెక్క లవంగ ఇలాచీ కూడా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. మా చిన్నతనంలో ఈ విధంగా గోంగూర పప్పు అనేది చేసేవాళ్ళు. 2 టమాటాలు కూడా వేసేసాను. దాంతోపాటు గురుగా కున్నా కానీ పెరకచ్చి ఈ విధంగా పప్పులో వేసి రుబ్బేవాళ్ళు. చాలా మంచిగా ఉండేదన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ ఉడికిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, పల్లీలు మొత్తం అంతా మెదిపేసుకోవాలన్నమాట. బాగా రుబ్బిన తర్వాతనే మనం పక్కనకి ఉంచిన వాటర్ అనేది కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మనకు ఉప్పు కారం సరిపోకుండా కానీ చూసి వేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే కన్నా వేడి అన్నంలోకి కానీ, రాగి సంగట్లకు కానీ, చపాతీలకు కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకునే వాళ్ళు మా చిన్ననాటి జ్ఞాపకాలు అనేది ఇవి. ఆ తర్వాత వచ్చేసి ఒక స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక స్టీల్ గిన్నె పెట్టేసి పోపు సరిపడే ఆయిల్ వేసేసాను. కొన్ని ఎల్లిపాయలు అనేది ఫస్ట్ వేసేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి 2-3 ఎండుమిర్చి కూడా ఈ విధంగా ఇంచి వేసుకొని ఈ విధంగా ఏగనేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంగువ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంగువ కూడా కోపులోనే వేగనేయండి. మన ఇంగువ వేసుకోవడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఈ విధంగా కోపు అంతా ఏగిపోయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న గోంగూర పప్పు అనేది వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసేసుకొని చాలా మంచిగా ఉంటుందన్నమాట గోంగూర పప్పు అనేది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. వేడి అన్నంలోకి కానీ, రాగి సంగట్లకు కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఐరన్ కూడా మంచిగా వస్తుందన్నమాట గోంగూరలో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.